తో చెప్పాడు నిజమే. రూపురేఖలు మార్చినందుకు ఆ లెవెల్ ఆఫ్ ఇమేజ్ వచ్చింది. ఇంటర్నేషనల్ స్కూల్లో చదివే పిల్లలకు కూడా టీసీలు తీసుకొని ఢిల్లీ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో చేరారు. మరి ఆ రకంగా ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళను మార్చండి, అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ స్కూళ్ళను మార్చండి. మీకు లోకేష్ గుర్తింపు ఎంత ఉంటుందో చూడండి. ఒక్క 1 yearలో చేయొచ్చు పని. ఒక్క 1 yearలో బడ్జెట్ ఉన్న బడ్జెట్తో చేయొచ్చు, ఎక్స్ట్రా బడ్జెట్ అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ నేను చెప్తాను. స్కూల్ బాగు చేయడంలో కీలకమైన పాయింట్ ఏంటి? బిల్డింగ్లు కాదు, టీచర్లు ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళకి ఆల్రెడీ జీతాలు ఇస్తున్నారు, గవర్నమెంట్ శాలరీస్ ఇస్తున్నాయి. కానీ అదే టీచర్లను ఎఫిషియన్సీని కానీ, కమిట్మెంట్ను కానీ, కన్విక్షన్ కానీ పెంచారనుకోండి, నీకు ఆంధ్రప్రదేశ్ విద్యారంగం రూపురేఖలు మారాయా? ఏం చేశారు? ఇటీవల పేరెంట్స్ కమిటీ మీటింగ్ పెట్టారు. పేరెంట్స్ కమిటీ మీటింగ్ పెట్టి తెలుగుదేశం జనసేన నాయకులు ఉపన్యాసాలు ఇచ్చారు. అట్లా పెడతారు ఎవరైనా పేరెంట్స్ కమిటీ మీటింగ్లు? ఆంధ్రప్రదేశ్ మొత్తం పేరెంట్స్ కమిటీ, ప్రతి పేరెంట్స్ కమిటీలో రాజకీయ నాయకులు ఉపన్యాసాలే. అసలు ఎక్కడా ఎడ్యుకేషను ఏం చేయాలి ఇది చర్చ లేదు. అందువల్ల ఆయన శాఖలో కనుక బలమైన ముద్ర చూపెడితే లోకేష్కు ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు ఆయన పొలిటికల్ క్యారియర్కు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. సో ఆ పని ఇప్పుడు అరవింద్, నేను ఎగ్జాంపుల్ చెప్పాను, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ చూపిన ప్రభావం స్కూళ్ళపైన. ఆయన స్కూల్లో ఏమైనా లోపాలు ఉంటే ఉండొచ్చు, నేను కాదనట్లేదు. కానీ పబ్లిక్ పర్సెప్షన్ ఏంటి? దేశంలో కాదు, మీరు ప్రపంచమంతా ఢిల్లీ స్కూల్ గురించి మాట్లాడినాయి కదా. మీరు ఢిల్లీ స్కూల్స్ న్యూయార్క్ టైమ్స్ గూగుల్లో కొట్టండి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ న్యూయార్క్ టైమ్స్ కొడితే వస్తుందా? మరి మీకు 8 నెలలు అయిపోయింది కదా, ఎందుకు అవకాశం తీసుకుంటలేరు? ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ దాన్ని కొట్టండి, మీకు న్యూయార్క్ CNN వస్తుందా? ఆ రకంగా ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళను మార్చింది. అసలు ఈ దావోస్లు, ఐటీ పెట్టుబడులంతా చంద్రబాబు నాయుడు చూసుకుంటాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ చంద్రబాబు నాయుడు చూసుకుంటాడు. చంద్రబాబు నాయుడు కొట్టిన పిండి ఇదంతా. చంద్రబాబు నాయుడు ఉండగా అక్కడ సీన్ పైన లోకేష్ దావోస్కు 100 సార్లు పోయినా గుర్తింపు రాదు. లోకేష్ దావోస్ కాదు, లోకేష్ స్కూల్లోకి పోవాలి, అప్పుడు గుర్తింపు వస్తుంది. అయితే ఆ స్ట్రాటజీ లేదు. చంద్రబాబు నాయుడు చేసిన పనే లోకేష్తో చేయించి అట్లా గుర్తింపు రావాలండి. అది ఎన్ని చేసినా రాదు. ఎందుకు రాదంటే నేను చెప్పింది అదే. చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఆకాశానికి దగ్గరికి ఎదిగాడు. బిల్ క్లింటన్, బిల్ గేట్స్ని పట్టుకొచ్చిన వాళ్ళకి ఏ పెట్టుబడి దాన్ని పట్టుకొస్తే ఏమీ ఇమేజ్ వస్తుంది సార్? పార్టీ పరంగా చాలా బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని నడిపించడం ఒక పక్క ఇదైతే ఓకే, ఏమైనా పాఠాలు నేర్చుకోవచ్చు, లేకపోతే గతంలో వాళ్ళు ఎలా చేశారు వీళ్ళు ఎలా చేశారని. సంస్థాగతంగా గ్రౌండ్ లెవెల్లో బాగా పాతుకుపోయి అతి బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీగా గుర్తింపును తెలుగుదేశం పార్టీని కూడా మోయడం, అది కూడా మనకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఆయనకు బాధ్యత ఇచ్చి ఆయన ఇండిపెండెంట్గా అప్పుడు పార్టీ అధ్యక్షుని చేసి చంద్రబాబు నాయుడు కంప్లీట్గా గవర్నమెంట్ పైన కేంద్రీకరించి పార్టీ అఫైర్స్కు పూర్తిగా పక్కకు పెడితే అప్పుడు తెలిసిపోతుంది కదా. లేదు, ఇప్పుడు ఒక 10 ఎన్నికలు ఇచ్చి చంద్రబాబు నాయుడు ఓడు, ఆ ఉప ఎన్నిక మొత్తం లోకేష్ చూసుకున్నాడు అనుకో తెలిపోతుంది. ఇప్పుడు హరీష్ రావుకు క్రైసిస్ లీడర్గా పేరు, ట్రబుల్ షూటర్గా నీకు. ఎందుకంటే కేసీఆర్ ఏదన్నా ఎన్నిక వస్తే లేదా ఏదైనా క్రైసిస్ వస్తే హరీష్ కప్పచెప్పి ఆయన ఇన్వాల్వ్ కాకపోయాడు. దాన్ని హరీష్ పరిష్కరించిన వల్ల హరీష్ రావుకి ఇమేజ్ వచ్చింది. అవును. సో ఆ రకంగా మరి పర్టికులర్ చేయాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పక్క నుండి ఏం చేసినా రాదు ఇమేజ్, అది ఇంపాసిబుల్. నేను చెప్పడం కాదు, మీరు తెలుగుదేశం వాళ్ళైనా అదే చెప్తారు. ఇప్పుడు ఆల్రెడీ లోకేష్ డీల్ చేస్తున్న విధానం పైన విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు మంత్రులు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఫస్ట్ టర్మ్లో కంప్లైంట్స్ ఉన్నాయి, ఇప్పుడు కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. ఎందుకు మరి రీజన్స్ మనకు తెలియదు, కానీ ఆ కంప్లైంట్స్ అయితే ఉన్నాయి తెలుగుదేశంలో. అందువల్ల మీకు చంద్రబాబు నాయుడుకున్న అనుభవం వేరు, లోకేష్కున్న అనుభవం వేరు. చంద్రబాబు నాయుడు ఏ రాజకీయ పరిస్థితులను ఎదుర్కొన్నది ఈ స్థాయికి వచ్చాడు వేరు, లోకేష్ ఆ రాజకీయ పరిస్థితులు ఎక్కడ ఎదుర్కొన్నాడు. నీకు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు పైన తిరుగుబాటు కదా, మామూలు విషయం కాదు కదా అది. సో ఆయన తెలుగుదేశం పార్టీని ఆర్కిటెక్ట్స్లో ఒకరు. తెలుగుదేశం పార్టీకి ఈ రకమైన స్ట్రక్చరు, నిర్మాణము, గ్రామ స్థాయి వరకు శ్రేణులు ఉన్నాయంటే ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు చంద్రబాబు నాయుడు. ఎన్టీ రామారావు ఇమేజ్ ఉండొచ్చు, ఎన్టీ రామారావుకున్న జనాకర్షణ ఉండొచ్చు, కానీ పార్టీ ఆర్గనైజేషన్ నిర్వహించింది చంద్రబాబు నాయుడు. అందుకే మీరు ఎన్టీ రామారావు పైన చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేస్తే పార్టీ యావత్తు చంద్రబాబు నాయుడు వెనకాల. విమర్శకులు అనొచ్చు, ఈనాడు 20 ఎమ్మెల్యేలు ఉంటే 50 ఎమ్మెల్యేలు రాయడం వల్ల వచ్చిందని. అది ఉంటే ఉండొచ్చు, కాదని అంటలేను. వైస్రాయ్ డ్రామా నడిపారు అందువల్ల వచ్చిందని. కానీ బట్ పార్టీ ఆర్గనైజేషన్ పైన చంద్రబాబు నాయుడు గ్రిప్ లేకపోతే పార్టీ దెబ్బతినాలి కదా. ఎన్టీ రామారావుతో తిరుగుబాటుతో పార్టీ ఎక్కడ దెబ్బతిన్నదా? చరిత్ర తీయండి. ఎన్టీ రామారావు తిరుగుబాటు తర్వాత తెలుగుదేశం పార్టీ బలపడింది తప్ప దెబ్బతినలే. ఎందుకంటే క్రెడిట్ షుడ్ గో టు చంద్రబాబు నాయుడు కదా, న్యాయం కదా అది. సో అందువల్ల మీకు ఆ రకమైన అనుభవాలు నీకు లోకేష్కి లేవు కదా.
లోకేష్ చంద్రబాబు నాయుడు క్రియాశీలక రాజకీయాల్లో ఆయన నాయకత్వం వహిస్తూ నడిపిస్తున్నప్పుడు ప్రత్యేకమైనటువంటి ఆపర్చునిటీ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఎక్కడొస్తుంది? అందుకే నేను చెప్పేది పార్టీ అఫేర్ కాదు. లోకేష్ నన్ను సలహా అడగడగా నేను చెప్తున్నా, అడగకపోయినా చెప్పేది అంటే తనకంటూ ఒక స్పేస్లో బలమైన ముద్ర ప్రజలపైన చూపెడితే రాజకీయాల్లో నిలబడతారు. రాజకీయాల్లో పార్టీ నడపడం కాదు, ప్రజలకు గుర్తుంచుకునే పనులు చేస్తే ప్రజలు అనివార్యంగా నేను గుర్తుంచుకుంటారు. సరే, చాలా సింపుల్. నువ్వు ప్రజలు గుర్తుంచుకునే పని చేయగలగాలి. ఇప్పుడు ఒక అద్భుతమైన అవకాశం, ఒక సెపరేట్ మంత్రిత్వ శాఖ ఉంది. ఆ మంత్రిత్వ శాఖ స్పేస్లో చంద్రబాబు నాయుడు లేడు. మీరు చంద్రబాబు నాయుడు పాలనలో విద్యారంగానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు లేదు, ఐటీ రంగానికి గుర్తింపు ఉంది. మళ్ళీ లోకేష్ కూడా అదే ఐటీ రంగం చేస్తున్నాడు. మీరు టెక్నాలజీ రంగంలో గుర్తింపు ఉంది, అదే మళ్ళీ చంద్రబాబు లోకేష్ చేస్తున్నాడు. పెట్టుబడుల రంగంలో చంద్రబాబు నాయుడు గుర్తింపు ఉంది, మళ్ళీ అదే లోకేష్ చేస్తున్నాడు. మీరు